సో ఈరోజు మూవీ వచ్చేసి స్పాంగ్లిష్. సేమ్ ఇందులో కూడా ఆడమ్ సాండ్లర్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ రోమ్ మూవీసే. సో అవన్నీ కమర్షియల్గా వర్కౌట్ అయ్యే మూవీస్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఆల్మోస్ట్ 5-6 మూవీస్ వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆల్ మూవీస్ గుడ్ అనమాట. స్పాంగ్లిష్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ రోమ్కామ్స్లో. కొంచెం మెచ్యూర్గా అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ ఇందులో కొన్ని సీన్స్ ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. టిపికల్ మదర్ కొన్ని ప్రాబ్లమేటిక్గా ఇలాంటి ఉమెన్ ఫ్రీడమ్ గురించి, ఫ్రీడమ్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ రెండు కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో ఈ మూవీలో ఎక్కువ చూపించే ప్రయత్నం చేసి, ఇది మోస్ట్లీ 90s మూవీస్ ఇట్లా టిపికల్ మదర్, యాంగ్రీ మదర్స్ అలాంటి క్యారెక్టర్, సాఫ్ట్ మదర్, ఈ 2 క్యారెక్టర్స్ ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయని చెప్పే ప్రయత్నం ఈ మూవీ. సో ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ మూవీ, బట్ స్టిల్ ఎంగేజింగ్గా ఉంటుంది, చూడడానికి బోరింగ్ అనిపించదు. మంచి ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఓపెనింగ్లో మంచి ఫీల్ ఉంటుంది. విజువల్లీ చాలా బాగుంటుంది. అందులో ఎవరైతే హౌస్ మేడ్ క్యారెక్టర్ చేస్తారో తన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఆడమ్ సాండ్లర్ అండ్ దట్ క్యారెక్టర్ ఇద్దరి మధ్య ఉండే మూమెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేయబడతాయి. ఇంకో కామెడీ, కిడ్స్ యొక్క కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సేమ్ బ్లెండెడ్ జస్ట్ గో విత్ ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్. ఇది 3 మూవీస్ ఒకే జోనర్లో తీస్తాను, ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్లో తీయడం అన్నమాట. సో ఇది మోస్ట్లీ ఆడమ్ సాండ్లర్ ఒకటే ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చేసింది. చాలా వరకు తెలుగులో వెంకటేష్ గారి సినిమాలు ఉంటాయి, తనది ఒక మూవీ యాజ్ ఇలానే ఉంటుంది. మేబీ ఇది ఇన్స్పైర్ అయ్యి తీసారో లేకుంటే అది ముందు వచ్చిన ఐడియా లేదు. ఎగ్జాక్ట్ సేమ్ మూవీ, అది ఇంట్లో ఇళ్ళలో సేమ్ స్టైల్ ఆఫ్ ఎగ్జాక్ట్ అదే మూవీ హాలీవుడ్లో తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అది ఆల్మోస్ట్ అదే మూవీ కాపీ లేదు ఇన్స్పైర్ అని డౌట్. డేట్స్ చూసి తెలుస్తుంది మనకి. సో సేమ్ మూవీ మళ్ళీ ఇంగ్లీష్లో చూడాలంటే ఇది చెప్పాలి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కామిక్గా ఉంటుంది, చాలా రొమాంటిక్ విత్ లవ్, ఎస్పెషల్లీ ఒక ఎమోషనల్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. బెస్ట్ మూమెంట్స్ జనరేట్ చేస్తుంటాయి, ఎక్కడ బోరింగ్ అనిపించదు. విజువల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. 2 క్యారెక్టర్స్ పోర్ట్రే చేసిన విధానం చాలా బాగుంటుంది. కొన్ని రెగ్యులర్ కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి ఇన్ ద సెన్స్. సో కొంచెం ఈ ఉమెన్ని కొంచెం ఇలా చూపించాలి అలా చూపించాలి ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ఈ క్యారెక్టర్ని అలానే చూపించాల్సి వస్తుంది. అన్ని మూవీస్లో కూడా అదే స్టైల్, బికాస్ రియల్ లైఫ్లో కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి.